మన ఆలేరు శ్మశాన వాటికి అభివృద్ధి చూడవచ్చు. ఏమీ లేదు, చూస్తున్నారు కదా, పందుల స్మైర వివాహం. ఇది మన ఆలేరులో అభివృద్ధి చేసిన ఘనత ఎవరిదో ఆలోచించాలి ప్రజలు. ఎక్కువ చూపించాను, కనీసం మౌలిక వసతులు లేవు. సిగ్గుతో తలెత్తుకోలేదు ప్రజాప్రతినిధుల, ప్రభుత్వ అధికారుల. కొన్ని మారుమూల గ్రామాలలో శ్మశాన వాటికలు ఉద్యానవనాలుగా తీర్చిదిద్దారు. కానీ మన ఇది నియోజకవర్గ కేంద్రమైన ఆలేరులో మాత్రం శ్మశాన వాటికల వసతులు లేవు. పూర్తిగా ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్. చూడండి ఒకసారి ఈ దుర్గంధాన్ని, ఈ దుర్వాసనను, ఈ పందుల సంచారాన్ని. శ్మశాన వాటిక అంటే వచ్చి ఇది అభివృద్ధి చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళకు ఒక విగ్రహాలు పెట్టి వీళ్ళకు దండ వేసి ఫోటోలకు పాలాభిషేకాలు చేయాల్సిందే ఇక్కడ. ఈ అభివృద్ధిని చేసిన వారికి కనీసం వర్షం వస్తుంది, ఇక్కడ ఎలాంటి నీటి సదుపాయం కానీ రోడ్డు సౌకర్యం కానీ మొత్తం ముళ్ళ పొదలతోటి. ఆలేరు ప్రధాన శ్మశాన వాటికలో ఇగో చూడండి స్నానపు గదులు. ఇది ఒకటే నల్ల కుళాయి. ఈ యొక్క కుళాయి తప్పిస్తే ఇక్కడ ఎలాంటి కనీస సదుపాయాలు లేవు. కనీసం పాడె మోసేందుకు కుండలో నీళ్ళు ఇవ్వాలన్నా కూడా దాదాపు ఒక 500 మీటర్లు నడిచి ఇక్కడికి తీసుకొని అక్కడికి వెళ్ళాలి.